బ్రిటిష్ పాలన నుంచి నేటి వరకు జరిగిన సామాజిక సంస్కరణలు చట్టాలు. సతీ సహగమన నిషేధ చట్టం 1829. లార్డ్ విలియం బెంటిక్ 1829లో సతీ సహగమనాన్ని నిరోధించారు. 1812 నుండి ప్రముఖ సంఘ సంస్కర్త విలియం కేరీ, రాజా రామ్మోహన్ రాయ్లు సతీ సహగమన వ్యతిరేక చర్యలు చేపట్టారు. వీరి కృషి ఫలితంగా 1829 డిసెంబర్ 4న బెంగాల్ ప్రెసిడెన్సీలో సహగమనాన్ని నిషేధిస్తూ అది పాటించిన వారికి శిక్ష విధించేలా నాటి గవర్నర్ విలియం బెంటిక్ ఆదేశాలు జారీ చేశారు. బాల్య వివాహ నిరోధక చట్టం 1929. సతీ సహగమన నిషేధ చట్టం చేసిన సరిగ్గా 100 ఏళ్లకు ఈ చట్టం భారతదేశంలో చేయడం జరిగింది. 1929 సెప్టెంబర్ 28న ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ చట్టాన్ని ఆమోదించినది. దీనికి పరిశ్రమించినటువంటి హర్బిలాస్ సర్దా పేరు మీద దీనిని శారదా చట్టంగా లేదా వాడుకలో శారదా చట్టంగా పిలుస్తారు. హిందూ వితంతువుల పునర్వివాహ చట్టం 1856. 1856 జూలై 16న ఆమోదించబడిన తూర్పు ఇండియా కంపెనీ పాలనలో భారతదేశంలోని అన్ని అధికార పరిధులని వితంతువుల పునర్వివాహాలను చట్టబద్ధం చేసింది. ఈ చట్టం 1856 జూలై 26న అమల్లోకి వచ్చింది. దీనిని లార్డ్ డల్హౌసీ రూపొందించారు. 1857 భారత తిరుగుబాటుకు ముందు లార్డ్ కానింగ్ దీన్ని ఆమోదించారు. 1829లో లార్డ్ విలియం బెంటిక్ సతీ సహగమనం రద్దు చేసిన తర్వాత ఇది మొదటి ప్రధాన సామాజిక సంస్కరణ చట్టం. వరకట్న నిషేధ చట్టం 1961. ఈ చట్టం వివాహానికి సంబంధించి వరకట్న ఇవ్వడం, డిమాండ్ చేయడం లేదా అంగీకరించడాన్ని నిషేధిస్తుంది. ఇది మహిళల హక్కులను కాపాడటం మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. గృహహింస చట్టం 2005. 26/10/2006 నుండి ఈ గృహహింస చట్టం అమల్లోకి వచ్చింది. భర్త లేదా భాగస్వామి లేదా అతని బంధువుల చేతిలో హింస నుండి రక్షణ పొందే హక్కు దీని ద్వారా రావడం జరిగింది. భారతదేశంలో బాల్య వివాహాల నిషేధ చట్టం 2006. నవంబర్ 1, 2007 నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఇది బాల్య వివాహాలను నిషేధిస్తుంది మరియు బాల్య వివాహాల బాధితులను రక్షిస్తుంది మరియు సహాయం అందిస్తుంది. ఇది వరకు ఉన్న బాల్య వివాహ నిరోధక చట్టం 1929లో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ చట్టంలో కొంత పురోగతిని చేయడం జరిగింది. ఈ కొత్త చట్టం బాల్య వివాహాలను నిషేధించడానికి, బాధితులను రక్షించడానికి మరియు ఉపశమనం కలిగించడానికి మరియు అలాంటి వివాహాన్ని ప్రోత్సహించే లేదా జరిపించే వారికి శిక్షను పెంచడానికి వీలు కల్పించే నిబంధనలతో చేయడం జరిగింది. పోక్సో చట్టం 2012. భారతదేశంలో లైంగిక వేధింపులు మరియు ఇతర సంబంధిత నేరాల నుండి పిల్లలను రక్షించడం లక్ష్యంగా పెట్టుకున్న ఒక చట్టం ఇది. తెలుగులో దీనిని పోక్సో చట్టం అని పిలుస్తారు. పోక్సో చట్టం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు లైంగిక హింస మరియు ఇతర సంబంధిత నేరాల నుండి సమగ్రమైన చట్టపరమైన రక్షణను అందిస్తుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013. దీనిని ఆహార హక్కు చట్టం అని కూడా పిలుస్తారు. ఇది దేశంలోని 1.4 బిలియన్ల జనాభాలో దాదాపు 3/2 మందికి సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చట్టం ప్రకారం అర్హులైన తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలు సబ్సిడీ ధరలకు అందిస్తారు. భారతీయ పార్లమెంటులో ఈ బిల్లు సెప్టెంబర్ 12, 2013న చట్టంగా చేయబడింది, కానీ ఇది జూలై 5, 2013 నుండి అమలులోకి వచ్చింది.